ప్రొద్దుటూరు మున్సిపాలిటీ కౌన్సిల్ మీటింగ్ జరిగిన కొన్ని విషయాలు, బాధాకరమైన విషయాలు ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యతగా తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా నిన్న ఎగ్జిబిషన్కు సంబంధించి ఒక అంశం వచ్చింది. ఆ అంశంలోని కమిషనర్ గారు అంతా డబ్బులు కట్టించుకొని వర్క్ ఆర్డర్ ఇవ్వాలని చైర్మన్ గారు ఆదేశించి తీర్మానం చేసి ఇవ్వడం జరిగింది. కానీ ఈ కమిషనరు ఆమె ఆదేశాన్ని తుంగలో దొక్కి అతని ఇష్టపూర్వకంగా డబ్బులు కట్టించుకోకుండా ఆర్డర్ ఇచ్చినాడు. 50 లక్షలు మాత్రమే కట్టించుకొని ఆర్డర్ ఇచ్చినాడు, వర్క్ ఆర్డర్ ఇచ్చినాడు ఆయన. దాన్ని మేము తప్పుపడుతూ కౌన్సిల్ తీర్మానాన్ని మీరు వ్యతిరేకంగా ఈ విధంగా ఆర్డర్ ఇవ్వడం తప్పు అని మేము కమిషనర్ను ప్రశ్నిస్తూ ఉంటే, ప్రొద్దుటూరు నియోజకవర్గ శాసనసభ్యుడు నంద్యాల వరదరాజులరెడ్డి గారు అది కోర్టు పరిధిలో ఉంది కాబట్టి దాన్ని మాట్లాడాల్సిన అవసరం లేదు అని మైకు తీసుకొని చెప్పడం జరిగింది. ఎంత హాస్యాస్పదంగా ఉంది అని అంటే, ఒక కాంట్రాక్టర్కు ఒత్తాసు పలికి వరదరాజులరెడ్డి గారు 90 లక్షల రూపాయలు ఈ రోజుకి కట్టాల్సింటే కట్టుకోకుండా అతను యథేచ్ఛగా డబ్బులు రాబట్టుకుంటా ఉన్నాడు. దాన్ని కమిషనర్ను మందలించాల్సింది పోయి వరదరాజులరెడ్డి గారు సపోర్ట్ చేస్తున్నాడు. ఆ సపోర్ట్ వెనకల ఆంతర్యం ఏంటంటే, వరదరాజులరెడ్డి గారి పార్టీకి సంబంధించిన వ్యక్తులు పాడుకున్నారు. ఆ 90 లక్షలు ఎగ్గొట్టడానికే ఇదంతా తతంగంగా చేసి వరదరాజులరెడ్డి సపోర్టుతోనే ఈరోజు ఈ 90 లక్షలకు కట్టుకోకుండా ఉండేదానికే సపోర్టు చేసి వరదరాజులరెడ్డి గారు కూడా కౌన్సిల్లో పబ్లిక్ గా చెప్పడం జరిగింది అని అంటే, దీని వెనక డబ్బులు ఎగరగొట్టేదానికే ఇదంతా అనేది తేట తెల్లమైంది. మాది కాదు పెద్దయినా అవినీతి, మైదుకూరు రోడ్డు పో, ఎంత దరిద్రంగా ఉందో ఆ మైదుకూరు రోడ్డు చూస్తే ప్రతి ఒక్కరు నిన్ను తిట్టుకునే వాళ్ళే ఉన్నారు. మైదుకూరు రోడ్లో అంత దరిద్రంగా ఉంది ఆ మైదుకూరు రోడ్డు. ₹1 కోటి ఖర్చు పెట్టి 5 కోట్లు వసూలు చేసినారు. వసూలు రాజా ₹1 కోటి ఖర్చు పెట్టినారు కాలువలకు, 5 కోట్లు వసూలు చేసినారు. నిజమా కాదా? అస్తవ్యస్తంగా ఉంది మైదుకూరు రోడ్డు. ఇంకోటి, నిన్న మున్సిపాలిటీలో ఒక అంశం మొక్కల గురించి, డివైడర్లో కొన్ని ఎండిపోయి ఉంటే దాన్ని మొక్కలు నాటాలని కమిషనర్ గారు దీన్ని ఎస్టిమేట్ తయారు చేసి కౌన్సిల్కి తెచ్చినాడు. మొక్కలు నాటాలా, డివైడర్లో ఎండిపోయినాయని. దీనికి డీసెంట్ ఇస్తారు మీరు, వద్దంట మొక్కలు డివైడర్లలో. మీ సమక్షంలోనే, మీకు అవగాహన లేదు, దీన్ని డీసెంట్ అన్నారు. ఇంకొకటి, మన పెద్దగుంట దగ్గర 2 టౌన్ బైపాస్ 42 సెంట్ల స్థలం, ప్రొద్దుటూరు మున్సిపాలిటీకి సంబంధించిన స్థలం ఉంది. దాన్ని అన్యాక్రాంతం అవుతుంది అనే ఉద్దేశంతో అక్కడ 2,90,000తో కాంపౌండ్ వాల్ అంటే చైన్ లింక్, దాన్ని పహరీ గోడ కట్టి చైన్ లింక్ నిర్మించాలా. దాంట్లో అంటే వేరే వాళ్ళు ఆక్యుపై చేయకోకుండా ఉండే దానికోసం పహరీ నిర్మించాలనేది ఒక ఎస్టిమేట్ తయారు చేసినారు. దానికి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తులు దాన్ని పహరీ గోడ కట్టద్దు, అవసరం లేదు అంటున్నారు. అంటే ఏం ఉద్దేశం? దాంట్లో మీరు ఆక్యుపై చేయాలనే దాన్ని, ఆ 42 సెంట్లను మీ ఉద్దేశం అదే కదా. పహరీ గోడ కడితే మున్సిపాలిటీ బోర్డు దాటుతారు,
దాన్ని కట్టొద్దని డీసెంట్ ఇస్తారు. మేము కట్టాలని చెప్తున్నాం, మన మున్సిపాలిటీ స్థలము అక్కడే ఉంటుంది. లేకపోతే ఎవరో ఒకరు ఆక్యుపై చేసుకుంటారు. నాకు తెలిసి కొంతమంది 7వ వార్డుకు సంబంధించిన వాళ్ళు, 8వ వార్డుకు సంబంధించిన వాళ్ళు ఆక్యుపై చేసేదానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళతో ఈ డీసెంట్ ఇచ్చిన కొంతమంది వ్యక్తులు కలిసి దాన్ని ఆక్యుపై చేయాలని ఉన్నారు. వద్దని చెప్పినారే కౌన్సిల్లో లేచి కొంతమంది కౌన్సిలర్లు ఈ 42 సెంట్లు ఆక్యుపై చేసేదానికి సిద్ధంగా ఉన్నారు. ప్రతి విషయంలో వరదరాజుల రెడ్డి గారు ఈ మధ్య ఆయన తెలిసి చేస్తున్నాడో వయసు మీద పడి చేస్తున్నాడో మాకైతే అర్థం కావడం లేదు, కానీ దారుణంగా ఉంది ఈ విధంగా. అసలు నిన్న 90 లక్షల రూపాయలు మున్సిపాలిటీలో ఎగరగొడుతుంటే కమిషనర్కు ఆ కాంట్రాక్టర్కు సపోర్ట్ చేసి మాట్లాడుతున్నాడు పెద్ద ఆయన. ఆశ్చర్యపోతున్నాం మేమైతే, ఇదేందబ్బా అని. ఇప్పటికైనా తెలుసుకొని పెద్ద ఆయన, ఈ 90 లక్షలు రాబట్టే దానికి మీరు కూడా పూనుకోవాలా, మీది బాధ్యత ఉంది. ఇది ప్రజల డబ్బు. అట్లనే 100 రూపాయలు యథేచ్ఛగా రాబట్టినారు ఎంట్రీ ఫీజు ఎగ్జిబిషన్కు సంబంధించి. దానిపైన కూడా కమిషనర్ గారిని మేము ఎన్నిసార్లు ఫోన్ చేసినా కూడా స్పందించలే. ప్రజలు ఎన్నో మార్లు పిటిషన్లు ఇచ్చినా, వాట్సాప్లలో చెప్పినా కూడా కమిషనర్ స్పందించలే. ఆ స్పందించకపోకుండా ఉండేదానికి కారణం నువ్వు మీ కొడుకు. ఎందుకు? ఇప్పుడు మాకు అర్థమైంది, కౌన్సిల్లో 90 లక్షలు ఎగరగొట్టేదానికి నువ్వే కారణం, ఆ 100 రూపాయలు రాబట్టుకునేదానికి కూడా సహకరించింది కమిషనర్ను పోవద్దని చెప్పింది కూడా మీరే అనేసి మాకు ఇప్పుడు తేటతెల్లమైంది. కాబట్టి ఇటువంటి విషయాలన్నీ మేము ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి తెలియజేస్తూ నమస్కారం.